హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అప్కమింగ్ 18 ఓటీటీ మూవీస్ ప్రీమియర్ డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోతున్నారు. లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యాక్షన్ మిస్టరీ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం భీమా. డైరెక్టర్ హర్ష తీసిన ఈ ఫిలింలో గోపీచంద్, ప్రియా భవాని శంకర్ అండ్ మాల్విక శర్మ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీలో మీకు ఆ ఫ్యాంటసీ కాన్సెప్ట్ అనేది కొంచెం యూనిక్గా అనిపించవచ్చు. మూవీ మీరు చూస్తుంటే మనకి హీరో క్యారెక్టర్ అదర్స్ మూవీ అయితే ఉంది కదా ఎన్టీఆర్ గారిది, ఆ వైబ్ అయితే వచ్చే ఉంటుంది. సో ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే గోపీచంద్ గారి కోసం ఈ ఫిలింని డెఫినెట్గా ఒక్కసారి ట్రై అయితే చేయవచ్చు. మీకు కొత్తగా మూవీలో ఏమైతే చూడడానికి ఉండదు. సో ఫైనల్గా ఈ మూవీ మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 25కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 2, ఫ్రెండ్స్, మీరు శాండ్ మ్యాన్ సిరీస్ చూసారా? అదే యూనివర్స్ నుంచి వస్తున్న మరొక డీసీ కంటెంట్ సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్. ఈ సిరీస్ వచ్చేసి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ మిస్టరీ కామెడీ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో ఇది శాండ్ మ్యాన్కి ఆఫీషియల్ పార్ట్. సో దానికి కనెక్షన్తో ఇదైతే ఉంటుంది. మీరు కానీ శాండ్ మ్యాన్ చూడకపోయి ఉంటే చూడండి. తెలుగు లాంగ్వేజ్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. మీకు సిరీస్ డెఫినెట్గా నచ్చుతుంది. సో అది నచ్చినట్టయితే ఇది కూడా మీకు నచ్చవచ్చు. మనకి ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 25కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా తెలుగు ఆడియో ఉంది. నెంబర్ 3, యాక్టర్ దేవ్ పటేల్ ఫస్ట్ డైరెక్షన్ డెబ్యూట్ ఫిలిం మంకీ మ్యాన్. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీగా అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 23కి రిలీజ్ చేస్తున్నారు. మనకి ఇంగ్లీష్ ఆడియో కన్ఫర్మ్, ఎందుకంటే థియేటర్స్లో వచ్చేసింది. ఇంకా ఇండియన్ ఆడియోస్లో మనకి హిందీ ఆడియోని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 4, మంజుమల్ బాయ్స్. మూవీ వచ్చేసి అడ్వెంచర్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామాగా ఉంటుంది. మీరందరూ థియేటర్స్లో ఈ ఫిలింని చూసుంటారు అనుకుంటున్నాను. మూవీ చాలా ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ అయితే చేస్తుంది. రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు మనకి చూపించారు. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోని ఈ మూవీ 200 CR కలెక్ట్ అయితే చేసింది. సో ఎలాంటి మాస్టర్ పీస్ ఫిల్మో మనం అర్థం చేసుకోవాలి. అండ్ రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయ్యి 10+ అయితే దాటింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మోస్ట్లీ చూడడానికి మే 3 కానీ లేకుంటే మే 10 కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 5, 1980 ఇయర్లో వచ్చిన జాపనీస్ మాంగా సిరీస్కి ఆఫీషియల్ అడాప్షన్ లైవ్ యాక్షన్ ఫిలిం సిటీ హంటర్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ మిస్టరీ కామెడీ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఏప్రిల్ 25కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 6, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. ఇది యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. వన్ అంత బెస్ట్గా పార్ట్ 2 అయితే లేదు. ఈ ఫిలిం నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే గాడ్జిల్లా క్యారెక్టర్ ఏదో జస్ట్ కేమియో కోసం క్యారెక్టర్ని పెట్టుకున్నట్టున్నారు. అండ్ ఇంకో డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే మూవీ నుంచి వచ్చిన ఆఫీషియల్ ట్రైలర్స్ నేను చూడకుండా ఉంటే బాగుండేది. ఆల్ యాక్షన్ ఎపిసోడ్స్ అందులోనే మనకి చూపించేశారు. ఇంకా మూవీ చూసేటప్పుడు కొత్తగా ఏమైతే నాకు చూడడానికి ఉండలేదు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో వీడియో ఆన్ డిమాండ్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి డిజిటల్ ప్రీమియర్ వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి మే 14కి రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అలానే బుక్ మై షోలో రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 7, సైతాన్. ఇందులో అజయ్ దేవ్గన్, మాధవన్, జ్యోతిక అండ్ జానకి లీటులో యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి గుజరాతీ ఫిలింకి ఆఫీషియల్ రీమేక్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మనకి మే 3 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, ది బీ కీపర్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ వచ్చేసి ఏప్రిల్ 26కి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 9 చైనీస్ మూవీ బ్లైండ్ వార్. ఇది యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా వచ్చింది. మీకు రీసెంట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్, జియో సినిమా వారు ఈ ఏప్రిల్ మంత్లో డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నట్టు. ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలంటే చూడవచ్చు. రేటింగ్ వచ్చేసి 10కి 5.8 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 గుడ్ బై ఎర్త్. ఇది కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ వచ్చేసి 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక జాపనీస్ పాపులర్ నోవెల్కి అఫీషియల్ అడాప్షన్గా తీస్తున్నారు. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 26కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియో అని చూసిన మరొక న్యూ సిరీస్ దిల్ దోస్తీ డైలమా. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతుంది, స్టారింగ్ అనుష్క సేన్. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 25కి రిలీజ్ చేయబోతున్నారు. మనకి గుడ్ న్యూస్ వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది ఏప్రిల్ 25 ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 12 సిద్ధు అండ్ అనుపమ లీడ్లో యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టిల్లు స్క్వేర్. మనకి డీజే టిల్లు ఎంత కామెడీతో నవ్వించిందో దానికి డబుల్ డోస్ టిల్లు స్క్వేర్లో ఉంది. మూవీ అయితే బాగుంది అండ్ ఫ్యూచర్లో టిల్లు 3 కూడా రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి డిజిటల్ ప్రీమియర్ ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 13 జాక్ స్నైడర్ తీసిన యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రెబల్ మూన్ పార్ట్ 2. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 19 అంటే టుమారో ఆఫ్టర్నూన్ నుంచి నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 14 ఆడు జీవితం ది గోట్ లైఫ్ స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్. మూవీ వచ్చేసి అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది రియల్గా జరిగిన ఒక స్టోరీ. 1990 ఇయర్లో జరిగిన ఒక స్టోరీని చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకుని వచ్చారు. మూవీలో అవుట్ స్టాండింగ్ పృథ్వీరాజ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్ అయితే ఉంటుంది. దానికి మీరు ఫిదా అయితే అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఎమోషనల్గా చాలా అంటే చాలా ఈ ఫిలింకి నేను కనెక్ట్ అయితే అయ్యాను. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ మూవీ ప్రీమియర్ వచ్చేసి 2 పాసిబుల్ డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మే 10th. సో మే 10th అయితే ప్రీమియర్ అయితే చేయవచ్చు. ఇది కానీ మిస్ అయితే మే 31. సో మే 31కైనా రిలీజ్ చేయవచ్చు. మే 10th ఆర్ మే 31కి మనకి రిలీజ్ కావచ్చు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. నెంబర్ 15 సైరన్. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ మూవీ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 19 ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. టుడే నైట్ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 16 ది ఫ్యామిలీ స్టార్ స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాగూర్. మూవీ వచ్చేసి ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా వచ్చింది. టీం అనుకున్నంత రెస్పాన్స్ అయితే థియేటర్లో తెచ్చుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే ఫిలిం అయితే అంతగా బాగాలేదు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి 2 ఎర్లీ ప్రీమియరే అవుతుంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ మే 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 17 జాపనీస్ లైవ్ యాక్షన్ మూవీ గాడ్జిల్లా -1. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం రిలీజ్ అయిన విషయం మనకి తెలుసు. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయిందంట. అండ్ మనం చాలామంది వెయిట్ అయితే చేస్తున్నాం ఈ ఫిలింని డిజిటల్ ప్రీమియర్ అయితే చూడాలి అని చెప్పేసి. ఓన్లీ థియేటర్స్లో వచ్చింది, ఇప్పటివరకు కూడా ఎక్కడ అఫీషియల్గా డిజిటల్ ప్రీమియర్ అయితే కాలేదు. సో ఫైనల్గా ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మే 3కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఫ్రెండ్స్ జపాన్ కంట్రీలో మాత్రమే రిలీజ్ అయితే అవుతుంది. అది కూడా జపాన్ లాంగ్వేజ్లో మాత్రమే. సో ఈ మూవీ మే 3కి జపాన్ కంట్రీలో జపాన్ లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనకి హిందీ డబ్బింగ్ కూడా ఇంటర్నేషనల్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియాలో రావచ్చు. నెంబర్ 18 యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధా. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా అండ్ దిశా పటాని లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మోస్ట్లీ లైక్ దిస్ సెకండ్ హాఫ్లో కానీ లేకుంటే మే 3కి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ అప్కమింగ్ 18 ఓటీటీ మూవీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని మళ్ళీ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి.
ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.